భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. లంబాడ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని చెప్పారు. 3146 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 3146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులు అయ్యారని తెలిపారు. గిరిజన తండాల్లో ఇంటింటికి నీటి వసతి కల్పించామని పేర్కొన్నారు. 4.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ ఒకే రోజు పోడు పట్టాలిచ్చారని అన్నారు. గిరిజన బిడ్డల విద్య కోసం వందలాది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన బిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్దే అని కేటీఆర్ స్పష్టం చేశారు. గిరిజన వ్యాపారవేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం తీసుకొచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చామని అన్నారు. బంజారా బిడ్డలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చామని అన్నారు. ప్రతి జిల్లాలో బంజారా భవన్ కు స్థలం ఇచ్చామని, బంజారా భవన్లు కట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో బంజారాలకు మరింత అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలో హంగు వచ్చిన చోట అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుందని మండిపడ్డారు. పోలీసులతో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆ అరాచకాలను మా కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంటే దానికి కారణం గౌరవ పెద్దలు మరి మన నాయకులు కేసీఆర్ గారు. అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలిచ్చి గిరిజనులను వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆనాడు ఏ పోరాటం అయితే కొమరం భీమ్ గారి నాయకత్వంలో జరిగిందో, ఆదివాసీల కోసం గిరిజనుల కోసం మరి పోరాటం జరిగిందో, అదే పద్ధతుల్లో మరి అటు నీళ్లలో న్యాయం చేస్తూ, ఇటు పోడు భూముల పట్టాలిస్తూ, మరొక వైపు హరిత వనాలు పెంచుతూ, అట్లాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం చేసుకున్నాం. అట్లాగే విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తా వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు మరి ఉపాధి అవకాశాల్లో, విద్యలో రిజర్వేషన్లు పెరుగుతాయని ఏదైతే చెప్పారో, చెప్పినట్టుగానే 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచి మరి చదువుకున్న గిరిజన బిడ్డలకి గొప్పగా అవకాశాలు ఇచ్చి వారి రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. దాంతోపాటు మరి ఎవరైతే వ్యాపారవేత్తలుగా రాణించాలనుకుంటారో గిరిజన బిడ్డలు, వారి కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం అని చెప్పి పెట్టి 200 మంది గిరిజన బిడ్డలకు మరి లక్షలాది రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చి, వారికి ఇంట్రెస్ట్ లేకుండా మరి బ్యాంకు రుణాలు ఇప్పించి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా, ఔత్సాహిక బిజినెస్ మెన్గా కూడా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి అన్ని రంగాలలో ఎన్ని రకాలుగా మరి న్యాయం చేయగలమో అన్ని రకాలుగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా సోదరులు గుర్తు చేస్తున్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా ఇచ్చామని. అవి మాత్రమే కాదు, ఇంకా సేవాలాల్ బంజారా భవన్ ఇక్కడే బంజారా హిల్స్ నడిబొడ్డున కట్టిస్తాము అని మాటిచ్చారు. కేసీఆర్ గారు కట్టించారు. ఇవాళ అది ఒక తలమానికంలాగా మరి ప్రతి జిల్లాలో కూడా మరి అదే పద్ధతుల్లో సేవాలాల్ భవన్, సేవాలాల్ బంజారా భవన్ పేరిట మరి స్థలం మంజూరు చేసినారు, కట్టించే ప్రయత్నం చేసినాము. అట్లాగే హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో మరి ఇక్కడ బ్రహ్మాండమైన భవనాన్ని ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ గారే ఇనాగ్రేషన్ కూడా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలిపి, అట్లాగే సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని నడిపింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు మా గిరిజన బిడ్డలకి. భవిష్యత్తులో మరిన్ని సేవలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాండాలలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం కానీ, ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ ఇంకా ఉధృతంగా చేస్తాము. గిరిజనులకు అండగా నిలబడతాము. బంజారా సోదరులకి, సోదరిమణులకి మళ్ళొకసారి సేవాలాల్ జయంతి మరి సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఇవాళ మహాశివరాత్రి కూడా ఈరోజే ఉన్నది. మహాశివరాత్రి సందర్భంగా కూడా